పక్షుల ఫుడ్ ఛాలెంజ్. పక్షుల గ్రామంలో ఈసారి వాతావరణం కొంచెం వెరైటీగా ఉంది. ఎప్పుడు వంటింట్లో గరిటెలు తిప్పే మన తల్లులు తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ఈసారి గరిటెలు పక్కన పడేసి గొంతులు సవరించుకుంటున్నారు. వండడం కాదు, తినడమే అసలైన టాలెంట్ అని డిసైడ్ అయ్యారు. సాయంత్రం 5 గంటలు. చలిగాలి వీస్తున్నా వాళ్ళ మాటల వేడికి చలి పారిపోతుంది. చిచ్చుకాకి స్టైల్గా, అబ్బా, ఈ మధ్య నాకు ఆకలి విపరీతంగా వేస్తోంది తుని. నిన్న రాత్రి మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? 2 కిలోల బిర్యానీ, 1 బకెట్ చికెన్ ఫ్రై నేనొక్కదాన్ని లాగించేశా. మా చిన్నుగాడు చూసి, అమ్మా నువ్వు రాక్షసివా అని అడిగాడు. అంత కెపాసిటీ నాది. చోటు చిలుక నవ్వుతూ, ఊసిని బిర్యానీ గోళ, అది ఒక లెక్క. మొన్న నేను సిటీకి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి భోజనంలో కూర్చున్నా. అక్కడ వడ్డించిన 50 రకాల ఐటమ్స్ ని ఆకు చిరగకుండా ఒక్క మెతుకు వదలకుండా తినేశా. వడ్డించే వాళ్ళు చేతులు నొప్పులు పుట్టి పారిపోయారు తెలుసా? మీరాపండిక, నా గురించి మీకు తెలీదు. నేనొక్కసారి కూర్చుంటే సూర్యుడు అస్తమించేదాకా తింటూనే ఉంటా. నా పొట్టకి అడుగులేదు. నిన్న మా ఇంట్లో బియ్యం బస్తా ఖాళీ అయింది. ఎందుకో తెలుసా? నేను అన్నం వండుకొని తినలేదు. ఆ బస్తాలో ఉన్న బియ్యం పచ్చివి నమిలేశా. అంత ఆకలి నాకు. పిచ్చుకువా లేక పిండి మరవా? పచ్చి బియ్యం తింటావా? మరి నా కెపాసిటీ అలాంటిది. ఇలా ముగ్గురు పోటీపడి గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను కొండని తింటా, నేను నదిని తాగుతా అని బిల్డప్పిస్తున్నారు. సరిగ్గా అప్పుడే కుహుబాతు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపండి మీ సోదయ, ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఉంది. మీ గొప్పలు నిజం చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. ఏంటది కుహ? బ్యూటీ కాంపిటీషనా? కాదు చెక్క, ఇది మహాభోజన సంగ్రామం. ఈ మధ్య మన ఊరు చివరనున్న గార్డెన్ లో మహిగ్రద్ద మరియు లూసీ పౌరం కలిసి ఒక ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నారు. అందులో పాల్గొన్న వాళ్ళు ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విజేతలు. నిజమా? అయితే నాకే ఫస్ట్ ప్రైజ్. నేనిప్పుడే వెళ్తా. ఆగుచోట, ఊరికే వెళ్తే కుదరదు. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు కట్టాలి. అప్పుడు వాళ్ళు మీకు అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారు. గెలిచిన వాళ్ళకి బంగారు గెరట బహుమతి. 100 రూపాయలా? పర్లేదులే, మనం తినే తిండికి అది చాలా తక్కువ. పదండి, ఇప్పుడు వెళ్ళి మన సత్తా ఏంటో చూపిద్దాం. ఆ బంగారం గెరిటే నా వంటింట్లో ఉండాల్సిందే. ఏంటే, నీ వంటింట్లోనా? అది నా మేకప్ కిట్ లో ఉంటుంది. పదండి చూసుకుందాం. ముగ్గురు ఆవేశంగా జేబులు 100 రూపాయలు పెట్టుకుని బయలుదేరారు. కుహుబాతు వాళ్ళ వెనక నవ్వుకుంటూ వెళ్ళింది. ఊరి చివరన ఉన్న ఒక పెద్ద గార్డెన్ లో షేమియానా వేశారు. అక్కడ రకరకాల వంటకాల వాసనలొస్తున్నాయి. బిర్యానీ, పులిహోర, గారెలు, బూరెలు, ఇంకా స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కౌంటర్ దగ్గర మహిగ్రద్ద, లూసీ పౌరం కూర్చొనున్నారు. చిచ్చుకాకి దర్జాగా వెళ్లి 100 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టి, ఇదిగోండి మహిగారా, నా ఎంట్రీ ఫీజు. ఆ బంగారు గిరట ప్యాక్ చేసి ఉంచండి. తినడం అయ్యాక పట్టుకెళ్తా. మహిగ్రద్ద నవ్వుతూ, అంత తొందరొద్దు చిచ్చు, కాంపిటీషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరొక్కరే తింటే మజా ఏముంటుంది? మీ పిల్లలు ఎక్కడా? పిల్లలా? వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళెందుకు? అదే మరి ట్విస్ట్ అంటే. ఈ పోటీ కేవలం తల్లులకు మాత్రమే కాదు, ఇది ఫ్యామిలీ ప్యాక్ ఛాలెంజ్. మీరు మీ పిల్లల్ని, అంటే బన్ను, బుజ్జి, చిన్నుని కూడా తీసుకురావాలి. అప్పుడే టీం కంప్లీట్ అవుతుంది. 100 రూపాయలకి 2 తినొచ్చు, తల్లి లేదా పిల్లవాడు. ఇక చివరి వరకు ఎవరైతే తింటారో ఆ టీమే గెలిచినట్లు. వావ్, సూపర్ ఆఫర్. 100కి 2 భోజనమా? మా బుజ్జికి ఆకలి ఎక్కువ, దాన్ని తీసుకొస్తా. అమ్మో, మా బన్నుగాన్ని తీసుకురావాలా? వాడొస్తే ఆ గిన్నెలు కూడా మిగలవు. సరే, వాడు అదృష్టం బాగుంది, వెళ్ళి పిలుచుకుని వస్తా. ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి తమ పిల్లల్ని లాక్కొచ్చారు. బన్నుగాడు నిద్రలో ఉన్నవాడు. ఫుడ్ అనగానే నిద్ర లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పోటీ ప్రారంభం. మొదటి రౌండ్. అందరూ టేబుల్స్ దగ్గర కూర్చున్నారు. ఒకవైపు తల్లులు, పక్కనే పిల్లలు. టీమ్ 1 తుని అండ్ పుజ్జి. టీమ్ 2 చోటు అండ్ బన్ను. టీమ్ 3 చిచ్చు అండ్ చిన్ను. మొదటి రౌండ్ మిరపకాయ బజ్జీలు. ప్లేటుకి 20 బజ్జీలున్నాయి. స్టార్ట్. చిచ్చుకాకి బజ్జీని చూసి భయపడుతూ, అమ్మా, ఆయిల్ ఫుడ్ ఇది తింటే నా మొహం జిడ్డుగా అయిపోతుంది. ఒరే చిన్నగా, నువ్వు తినరా. నాకొద్దు మమ్మీ, నాకు కారం పడదు. నువ్వే గొప్పలు చెప్పావుగా 2 కిలోల బిర్యానీ తిన్నానని. ఇప్పుడు ఈ 20 బజ్జీలు జుజీబీ కదా, తిను. చిచ్చుకాకి గతిలేక ఒక బజ్జీ కొరికింది. అబ్బా, కారం మంట, నా నాలుక కాలిపోతుంది రాయ్ అంటూ నీళ్లు తాగుతూ, తుని నువ్వు తింటున్నావా? తుని పిచ్చుక కష్టపడి తింటూ, తింటున్నాను చిచ్చు, గొప్పలు చెప్పాను కదా, పరువు పోకూడదు. బుజ్జి, నువ్వాగు, నేను తింటా.
పర్లేదమ్మా, ఈ బజ్జీలు బాగున్నాయి, నేను లాగిచ్చేస్తాను. అక్కడ అసలు సీను బన్ను దగ్గరుంది. బన్ను చిలుక 2 చేతులతో బజ్జీలు తీసుకుని గాలిలో ఎగరేసి నోట్లో వేసుకుంటూ 1, 2, 5, 10. అమ్మా చాటు, ఈ బజ్జీల్లో కారం తక్కువైంది, ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఐటమ్ ఎప్పుడొస్తుంది? చోటు చిలుక నోరెళ్ళపెట్టి, ఒరి అప్పుడే 20 అయిపోయాయా, నన్ను ఒక్కడి కూడా తిననివ్వవా? నువ్వు నాకు సపోర్ట్ చేయి మమ్మీ, తినడం నా పని, బిల్డప్ ఇవ్వడం నీ పని. ఇక 2వ రౌండ్ స్వీట్ వార్. మొదటి రౌండ్ లో బన్ను టీం లీడ్ లో ఉంది. ఇప్పుడు 2వ రౌండ్ మోతీచూర్ లడ్డూలు. టేబుల్ మీద పసుపు పచ్చని లడ్డూల కుప్పలొచ్చాయి. చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. స్వీటా, ఇది నా ఏరియా, నేను స్వీట్ లవర్ని. చిన్న పక్కకి జరగా, ఈ రౌండ్ నాది. చిచ్చుకాకి ఒక లడ్డు నోట్లో వేసుకుంది, బాగుంది. ఇక 2వది వేసుకుంది, 3వది, 4వది, 5వ లడ్డు. 5వ లడ్డు దగ్గర ఆగిపోయింది. చిచ్చుకాకి గొంతు పట్టుకొని, అమ్మా అవి కారం మరీ తీపి ఎక్కువైపోయింది, నా గొంతు అతుక్కుపోతుంది, నీళ్ళు కావాలి. తుని పిచ్చుక 2 లడ్డూలు తిని, నా వల్ల కాదు చిచ్చు, నాకు షుగర్ వస్తుందేమో, బుజ్జి నువ్వు తిను. నాకు స్వీట్స్ ఇష్టమేనమ్మా, కానీ మరీ ఇన్ని తినలేను అని నెమ్మదిగా తింటుంది. మళ్ళీ కెమెరా బన్ను వైపు. బన్ను చిలుక లడ్డూలను క్రికెట్ బాల్స్ లా విసురుకుంటూ నోట్లో వేసుకుంటున్నాడు. ఆహా, ఓహో, లడ్డు కావాలా నాయనా? లడ్డు బాగుంది లోసి అంటే, ఈ లడ్డూలో నెయ్యి తక్కువైంది, అయినా పర్లేదు, అడ్జస్ట్ అవుతా. ఇంకో ప్లేట్ పంపించండి. ఒరే బన్నుగా, నువ్వు మనిషివా లేక మిక్సీ జారా? ఎలా వెళ్తున్నాయిరా లోపలికి? అదొద్దలే బామ్మగారు, టాలెంట్. ఇక 3వ రౌండ్ అసలు పరీక్ష. ఇప్పటికి చాలా మంది డ్రాప్ అయ్యారు. చిచ్చుకాకి వాంతులు చేసుకుంటోంది. చోటు చిలుక కడుపుబ్బి పడిపోయింది. ఇక తుని పిచ్చుక సోడా తాగుతుంది. ఇప్పుడు రేసులో ఉన్నది కేవలం పిల్లలు మాత్రమే, బుజ్జి, బన్ను, చిన్ను. ఈ రౌండ్ పెరుగన్నం ఆవకాయ. పెద్ద గిన్నెలో పెరుగన్నం పెట్టారు. చిన్నుకాకి దాన్ని చూడగానే చేతులెత్తేశాడు. సారీ జడ్జి గారు, నాకు పొట్ట నిండిపోయింది, నేను క్విట్. ఇప్పుడు పోటీ బుజ్జి మరియు బన్ను మధ్యనే. బుజ్జి, నువ్వు గెలవాలి, మన పరువు నిలబెట్టాలి. బన్ను తగ్గొద్దురా, ఆ బంగారం గెరటం మనది. బుజ్జి పిచ్చుక నెమ్మదిగా తింటూ, ఉరి పనుక, నీకు కడుపు నిండలేదా? ఇంకా తింటావా? బుజ్జే, పెరుగన్నం అంటే నాకు ప్రాణం. ఇది తింటే నా కడుపులో ఉన్న బజ్జీలు లడ్డూలు శాంతిస్తాయి. నువ్వు కూడా తిను. ఇద్దరు పోటీపడి తింటున్నారు. బుజ్జి చాలా ఆశ్చర్యంగా బన్నుకి గట్టి పోటీ ఇస్తుంది. తుని కూడా షాక్ అయింది. నా కూతురు ఇంత బాగా తింటుందని నాకే తెలీదు. అమ్మా, నేను గెలవాలి, ఆ కెరెట్తో నీకు మంచి వంటలు చేయాలి. చివరి మెతుకు వరకు ఇద్దరూ సమానంగా తిన్నారు. గిన్నెలు ఖాళీ అయ్యాయి. జడ్జిలు ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతం, చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగనే లేదు. బన్నుగాడికి పోటీగా బుజ్జి కూడా నిలబడింది. ఇద్దరు సమానంగా తిన్నారు కాబట్టి బుజ్జి మరియు బన్ను ఇద్దరు విజేతలే. అందరూ చప్పట్లు కొట్టారు. తుని, చోటు సంతోషంతో ఎగిరి కంతేశారు. చిచ్చుకాకి మాత్రం అసూయతో ముఖం తిప్పుకుంది. ఛీ, నా 100 రూపాయలు వేస్ట్, కనీసం కడుపు నిండా తినలేకపోయాను. ఆ బజ్జీలు నా గొంతులో ఇరుక్కున్నాయి. బహుమతిగా ఇద్దరికి చెరో బంగారు గరిట ఇస్తున్నాం. బన్ను చిలుక గరిట తీసుకుని, థ్యాంక్ యూ ఆంటీ, కానీ ఈ గరిటతో తినడం కష్టం కదా, నాకు ప్లేట్ ఇస్తే బాగుండేది. నేను ఈ గరిటను అమ్మకిస్తాను. అమ్మా, ఇక నుండి నువ్వు ఈ గరిటతోనే నాకు వడ్డించాలి. పోటీ ముగిసింది. అందరూ ఇళ్లకు బయలుదేరారు. కాని ఎవరూ నడవలేకపోతున్నారు. అందరి పొట్టలో బెలూన్లలా ఉబ్బిపోయాయి. అమ్మా, నన్ను ఎవరైనా దొర్లించకుండా తీసుకెళ్ళండి, నా కాలు నేలకు తగలట్లేదు. నేనే నడవలేకపోతున్నాను. ఆ 100 రూపాయలకి న్యాయం చేద్దామని అతిగా తిన్నాను. ఇప్పుడు సోడా బండి ఎక్కడుందో వెతకాలి. నా మేకప్ అయితే పాడైపోయింది, నా పొట్ట పాడైపోయింది. ఇదేం కాంపిటీషన్ రా బాబు. అమ్మో, ఇప్పుడు బాగా అయిందా? నువ్వు అంత తినలేవని తెలుసు కూడా వాళ్ళతో ఎందుకు గొప్పలకు పోయావు? అవసరమా? ఒరే, నా 100 రూపాయలు పోయాయని కోపంగా ఉన్నా నేను. నువ్వు ఈ టైంలో ఇంకా కోపం తెప్పించుకో. ఇలాగే వాగావంటే ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా నాకు. బుజ్జి, నీకెలా ఉంది? అమ్మా, సంతోషంగా ఉంది, కానీ రేపు స్కూల్కి సెలవు పెట్టాలి. నేను నడవలేను, నేను లేవలేను. అందరూ నవ్వుకుంటూ పొట్టలు పట్టుకుని దొర్లుకుంటూ ఇళ్లకు వెళ్లారు. పిచ్చుక పనసకాయ వ్యాపారం. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఊరి చివర
అడవికి ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలం కొన్నది. అది చూసి చిచ్చుకాకి చోటు చిలుక తెగ నవ్వుకున్నారు. ఊరికి దూరంగా అడవిలో కొన్నావేంటి అని ఎగతాళి చేశారు. కాని ఒకరోజు రాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఒక పెద్ద పిడుగు సరిగ్గా ఊరికి తుని స్థలానికి మధ్యలో పడింది. అక్కడ పెద్ద లోయ ఏర్పడి ఊరి చెరువు నీళ్లు అందులోకొచ్చి చేరాయి. దాంతో తుని స్థలం కాస్త ఒక ఐలాండ్ లాగా మారిపోయింది. అక్కడికి వెళ్లాలంటే పడవ మీద వెళ్లాల్సిందే. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 9 గంటలు. తుని పిచ్చుక నది ఒడ్డున ఒక చిన్న పడవ వేసుకుని తన స్థలంలోకి వెళ్తుంది. ఒడ్డున చిచ్చుకాకి చోటు చిలుక నిలబడి చూస్తున్నారు. చూసావా చోటు, దీని అదృష్టం తగలయ్యా. చవకగా వస్తుందని కొండల మధ్యలో కొంది. ఆ దేవుడు పిడుగు వేసి దాన్ని రిసార్ట్లా మార్చేశాడు. ఇప్పుడు దాని స్థలానికి వెళ్లాలంటే స్పెషల్ బోట్ కావాలి. మనం మాత్రం ఈ దుమ్ము కొట్టుకుపోయిన ఊర్లోనే ఉన్నాం. అవును చిచ్చు, తుని ఇప్పుడు పిచ్చుక కాదు, పైరేట్ ఆఫ్ ది పక్షుల గ్రామంలో ఉంది. రోజు పడవ వేసుకుని వెళ్తుంది. అక్కడ ఏం పండిస్తుందో ఏమో. ఏం పండిస్తుందిలే, గడ్డి పండిస్తుంది. ఆ నీళ్ల మధ్యలో ఏం మొలుస్తాయి? మహా అయితే కప్పలో చేపలో పెంచుతుంది. కాని తుని పిచ్చుక అక్కడ పనస చెట్లు నాటింది. ఆ నేల బలం వల్ల, నీటి వసతి వల్ల చెట్లు ఏపుగా పెరిగాయి. కొన్నాళ్లకు చెట్ల నిండా పెద్ద పెద్ద పనసకాయలు కాశాయి. ఆ పనస పండ్ల వాసన గాలిలో కలిసి ఊరంతా వ్యాపించింది. ఒకరోజు సాయంత్రం ఊర్లో చల్లని గాలి వీస్తోంది. గాలితో పాటు తీయటి పనసపండు వాసన వస్తోంది. బన్ను చిలుక ముక్కు పైకి పెట్టి వాసన చూస్తున్నాడు. అమ్మ చోటు, ఈ వాసన ఏంటి? తేనెలో ముంచినట్లు, బెల్లం పాకంలో ఉడికిచ్చినట్లుంది. నా ముక్కుకి పండగలా ఉంది. నాకు కూడా వస్తుందిరా బన్ను. ఇది పనసపండు వాసన. మన ఊర్లో పనస చెట్లు లేవు కదా, ఎక్కడి నుండి వస్తుంది? చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే ఆ వాసన తుని అంటే ఐలాండ్ నుండి వస్తుంది. అక్కడ చెట్ల నిండా ఏనుగు కుంభస్థలం అంత లావు పనసకాయలు వేలాడుతున్నాయి. నేను బైనాక్యులర్స్ తో చూశాను. ఏంటి పనసకాయలా? అవేమైనా బంగారమా అంత వాసన రావడానికి? ముక్కుతో గాలి పీల్చి, అబ్బా, నిజంగానే అదిరిపోతుంది వాసన. ఈ తుని గాడిద మనకు చెప్పకుండా ఒక్కతే తినేస్తుందేమో. అమ్మా, అలా జరగనివ్వను. నాకు పనస తొనలు కావాలి. ఆ జిగురు చేతికి అంటుకున్నా పర్లేదు, నాకు ఆ పండు కావాలి. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక పడవలో చాలా పనసకాయలను కోసుకొని నది ఒడ్డుకు తీసుకునొచ్చింది. ఒడ్డున ఒక పెద్ద గొడుగు వేసి కింద ఒక పెద్ద కుర్చీ వేసుకుని పనసకాయల రాశి ముందు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. చేతిలో కత్తి, పక్కన నూనె డబ్బా. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, పనసకాయలు, తేనెలాంటి పనసతొనలు, ఒక్క తొన తింటే 100 ఏళ్లు బ్రతుకుతారు. రండి బాబు రండి. వాసన చూసి ఊరంతా అక్కడికి తరలొచ్చింది. చిచ్చు, చోటు, బన్ను, చిన్ను అందరూ ముందు వరుసలో ఉన్నారు. చిచ్చుకాకి పనసకాయ సైజు చూసి కళ్ళు పెద్దవి చేసి, అమ్మ తొని, ఇదేంటి పనసకాయనా లేక గుమ్మడికాయనా? ఎంత పెద్దగా ఉందేంటి? నా తోటలో పెరిగినవి చిచ్చు. అన్ని హైబ్రిడ్ కాదు, నాటుకాయలు. రుచి అద్భుతం. కావాలంటే కొనుక్కో. రేట్ ఎంత తుని? మన వాళ్ళమే కదా, తక్కువ చెప్పు. చోటు, స్నేహం వేరు, వ్యాపారం వేరు. ఒక్క కాయ 500 రూపాయలు. తొనలు కావాలంటే డజను 100 రూపాయలు. ఏంటి 500? బంగారం అమ్ముతున్నావా? మరి ఇంత రేటా? 200కివ్వ, ఇప్పుడే తీసుకెళ్తా. తుని పిచ్చుక నవ్వుతూ, 200కి తొక్క కూడా రాదు చిచ్చు. కావాలంటే తీసుకో, లేకపోతే పక్కకు జరుగు. కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ, బేరాలాపవే. నాకు ఆ పనస తొనలు కావాలి. చూడు, అవి ఎంత పచ్చగా ఉన్నాయో. ఆంటీ, శాంపిల్ కింద ఒక తొన్న ఇవ్వచ్చుగా, టేస్ట్ చూసి చెప్తాము. వ్యాపారంలో శాంపిల్స్ ఉండవు పన్ను. నమ్మకం ఉంటే కొనుక్కో. చిచ్చుకాకి కోపం వచ్చింది. తుని దగ్గర ఇంత రేటు పెట్టి కొనడం కంటే మనమే పడవ వేసుకుని ఆ తోటలోకి వెళ్లి కోసుకుంటే పోలా అని అనుకుంది. చిచ్చుకాకి చోటుతో గుసగుసగా, ఆ చోట మనం తొలి దగ్గర కొనద్దు. నా దగ్గర ఒక పాత తెప్ప ఉంది. రాత్రికి మనం రహస్యంగా ఆ ఐలాండ్కి వెళ్దాం. చెట్టు కొన్నవి కోసుకుందాం, ఫ్రీగా వస్తాయి. అమ్మో, ఆ నదిలో ముసళ్ళుంటాయేమో, నాకు భయం. ఏం పర్లేదులే, పనస కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి.
రాత్రి 12 గంటలు. చిచ్చు, చోటు, బన్ను, చిన్ను కలిసి ఒక పాత చెక్క తెప్ప మీద నది దాటడానికని బయలుదేరారు. చిచ్చుకాకి తెడ్డు వేస్తోంది. గట్టిగా తెడ్డు వెయ్యండి, తుని చూడకముందే వెళ్ళాలి. అంటే పడవ గుండ్రంగా తిరుగుతోంది కానీ ముందుకెళ్ళట్లేదు. మీరు తెడ్డు వేస్తున్నారా లేక పప్పు కలుపుతున్నారా? నోరమయ్యరా, నాకు అలవాట్లేక అలా వస్తుంది. వాళ్ళు కష్టపడి నది మధ్యలోకి వచ్చారు. అప్పుడు సడన్ గా తుని పిచ్చుక తన తోటలో లైట్లు వేసింది. ఆమె అక్కడే కాపలాగా ఉంది. తుని పిచ్చుక మైక్లో, ఎవరది? దొంగలు నా తోట వైపు వస్తున్నారు. నా దగ్గర కారం నీళ్ల కన్ను ఉంది. ఒక్క అడుగు ముందుకు వేశారో కళ్ళల్లో కారం కొడతా. అమ్మో, తుని కనిపెట్టేసింది. వెనక్కి తిప్పండ్రా బాబాయ్, పారిపోదాం. వెనక తిప్పాలంటే మళ్ళీ తెడ్డు వేయాలి. నా చేతులు నొప్పి పడుతున్నాయి. అంటే కారం వద్దు, మేం పనసకాయల కోసం రాలేదు, గాలి కోసం వచ్చాం, చల్ల గాలి కోసం. అర్ధరాత్రి పనస తోటలో గాల. దొంగ వేషాలు వద్దు, మర్యాదగా వెళ్ళిపోండి. రేపు ఉదయం షాప్కి రండి. పాపం చిచ్చు బ్యాచ్ నది మధ్యలో దోమల కుట్లు తింటూ తుని వార్నింగ్కి భయపడి వెనక్కి వచ్చేశారు. ఇక మరుసటి రోజు ఉదయం ఇక లాభం లేదని చిచ్చు, చోటు డబ్బులు పట్టుకుని తుని దగ్గరకొచ్చారు. బన్ను కూడా ప్లేట్ పట్టుకుని వచ్చాడు. తుని, నువ్వే గెలిచావు, మేం ఓడాం. మాకు హోల్సేల్ గా కాయలివ్వు, మేం ఊర్లో చిల్లరగా అమ్ముకుంటాం. తుని పిచ్చుక కుర్చీలో స్టైల్గా కూర్చొని, అలా దారికి రండి. సరే, హోల్సేల్ అయితే కాయ 400కి ఇస్తా. ఎంతమందికి కావాలి? నాకు 10 కాయలు కావాలి. నాకు 20 కాయలు కావాలి. నేను సిటీలో అమ్ముకుంటా. సరే, తీసుకెళ్ళండి. కానీ ఒక కండిషన్, కాయలు కోసేటప్పుడు జిగురు చేతులకు అంటుకుంటే నా బాధ్యత కాదు. మీరే నూనె రాసుకొని కోసుకోవాలి. అంటే నాకొక ఫుల్ కాయ కావాలి, నేనే కోసుకుంటా. అందరూ కాయలు కొనుక్కున్నారు. బన్నుగాడు ఆత్రంగా ఇంటికెళ్లి నూనె రాసుకోకుండానే పనసకాయను కోశాడు. ఆ జిగురు వాడి చేతులకు, ముక్కుకి, రెక్కలకు అతుక్కుపోయింది. అమ్మా, కాపాడండి, నా రెక్కలు అతుక్కుపోయాయి. నేను ఎగరలేకపోతున్నా. నా ముక్కు కూడా ఓపెన్ అవ్వట్లేదు. లడ్డు ఎలా తినాలి? చోటు చిలుక తల కొట్టుకుంటూ, చెప్పాను కదరా నూనె రాయమని. ఇప్పుడు నిన్ను కిరోసిన్లో ముంచాలి, అప్పుడే ఆ జిగురు పోతుంది. బొన్నుగాడు స్టిక్కర్ బొన్ను అయిపోయాడు. తుని పిచ్చుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఆమె ఉదయాన్నే పడవలో రావడం, దర్జాగా కుర్చీలో కూర్చుని అమ్మడం, సాయంత్రానికి డబ్బుల సంచితో ఇంటికి వెళ్లడం. ఇది చూసి చిచ్చుకాకి కుళ్ళుకుంటున్నా పనస పండు రుచికి లొంగిపోయింది. చిచ్చుకాకి పనసతోన తింటూ, ఏం చేస్తాను చోట, తుని టైం బాగుంది. పిడుగు పడినా అది ఆమెకు అదృష్టంగా మారింది. ఈ పనసకాయలో ఉన్న టేస్ట్ నా మేక పాలలో కూడా లేదు. అవును చిచ్చు, కష్టపడితే ఫలితం దక్కుతుంది అంటారు. తుని తెలివిగా ఆలోచించింది. బన్ను చిలుక జిగురు వదిలించుకొని మళ్లీ తింటూ, ఏది ఏమైనా తుని ఆంటీ తోపు, పనస పండు హోప్. రేపు మళ్ళీ వెళ్దాం. ఈసారి పనస గింజల బిర్యానీ చేయమని అడుగుదాం. అందరూ నవ్వుకున్నారు. తుని తన పనస తోటను చూసుకుంటూ హాయిగా రాజులా, రాణిలా బ్రతుకుతోంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి విపత్తుని కూడా తెలివిగా వాడుకుంటే అదృష్టం పనసకాయంత పెద్దదిగా మారుతుంది. అత్యాశకు పోతే చేతులకు జిగురు అంటుకుంటుంది.